ఎక్కడ పెట్టాను? గుండమ్మా, గుండమ్మా, కీస్ కనిపించట్లేదు. అమ్మా. వస్తున్నాను స్వామి. ఏంటి తాళాలు కనిపించడం లేదా? ఇదిగో, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. సరే పద, లేట్ అవుతుంది. ఆగండి ఆగండి, మీటింగ్కి ఇలానే వస్తారా? ఏ బానే ఉందిగా. ఏమండి, మనం మీటింగ్కి వెళ్తున్నామండి. వెళ్ళి కోట్ సూట్ వేసుకురండి. సరే వెళ్ళండి. ఏమే కామాక్షి, పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళకింకా చిన్నతనం పోలేదే. ఏమండి, వాళ్ళ చిన్నతనం సంగతి తర్వాత గాని ముందు మీ కుర్రతనం కాస్త ఎక్కువ అవుతోంది, తగ్గించుకోండి. ఏంటి, డాన్స్ చేయడానికి రెడీయా? నేనైతే డాన్స్ చేయడానికి వచ్చాను, నువ్వు చూడడానికి వచ్చావా? తనేం చూడ్డానికి రాలేదు, తను కూడా డాన్స్ చేయడానికి వచ్చింది. తన డాన్స్తో నిన్ను పడగొట్టడానికి వచ్చింది. చాలా ఎక్కువైంది. డాన్స్ లో నన్ను పడగొడుతుందో లేదా తనే వచ్చి నా కాలు మీద పడుతుందో చూద్దాం. అయితే ముందు నీ పర్ఫార్మెన్స్ ఏంటో స్టార్ట్ చేయి, ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ పల్లవి. థ్యాంక్ యూ. ఏమే, నేను చెప్పింది చేసావా? అప్పుడే చేశానే. పల్లవి వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుంది, బొక్క బొర్ల పడుతుంది. భూకంపం వస్తున్నట్టుగా ఉంది, కాలేజ్ కూలిపోతుందేమో. ఇది కుస్తీ పోటీ కాదు, డాన్స్ పోటీ. సర్లే, ముందు సోదాపి పాట పెట్టు.
స్టార్ట్ అవ్వక ముందే ఆగిపోయా, అప్పుడే డాన్స్ చేయడం అయిపోయిందా? హ, అందుకే చెప్పాను డాన్స్ నీకు సూట్ అవ్వదు అని. ఇప్పటిదాకా నేను చేసింది డాన్సే, సర్కస్ కాదు. నువ్వైతే నేను చేసినంతసేపు కూడా చెయ్యవు. పల్లవి చేసింది కదా, ఇప్పుడు నీ వంతు, నువ్వు చెయ్యి. నువ్వెంత బాగా చేస్తావో చూస్తా. ఆల్ ది బెస్ట్ అక్షిత. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ప్లే చేయి. అయ్యో, నా ఆశీర్వాదం కావాలంటే ఇస్తాను కదా, ఇలా పడాలా కాళ్ళ మీద? లే లే, 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 లే. నేనేం నీ కాళ్ళ మీద పడాలని పడలేదు, కాలు జారి పడ్డాను. ఇదిగో ఈ గోళీల మీద కాలు వేసి జారి పడ్డాను. అసలు ఈ గోళీలు ఎలా వచ్చాయి ఇక్కడికి? అయితే ఇక్కడ కూడా నా మీద నువ్వు ఓడిపోతావన్న భయంతో గోళీ పెట్టావా? నువ్వు వేసిన గోళీ నిన్నే గోతులోకి లాగింది. చూసావు కదా, తను పొరపాటున జారిపడినా నీకంటే బాగా చేసింది. ఏం గీత, పల్లవ్ కంటే అక్షిత బాగా డాన్స్ చేయలేదా? ఏం రాము, డాన్స్ బాగా చేయలేదా? చేసింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అసలు కాంపిటీషన్ కి
ఇంకా టైం ఉంది కదా, అప్పట్లోపు నేను తనకంటే డాన్స్ బాగా చేసి చూపిస్తాను. ప్రాక్టీస్ చేస్తాను, నేర్చుకుంటాను, గెలుస్తాను. సార్ నేను చెప్పాను కదా, ఈయనే అదితి గారు, ఈయన వైఫ్ గుండమ్మ గారు. నమస్తే అండి. హలో నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చెప్పండి. అదే సార్, ఈసారి జరగబోతున్న ఫ్యాషన్ షో కాంపిటీషన్స్కి మాకు మీ స్పాన్సర్షిప్ కావాలి. ఫ్యాషన్ కోచ్గా ఈయనకి చాలా అనుభవం ఉంది సార్. ఆయన చేతుల మీదుగా రెడీ అయిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద మోడల్స్ అయ్యారు. ఎన్నో ఫ్యాషన్ కాంపిటీషన్స్లో విన్ అయిన రికార్డ్ కూడా ఈయనకుంది. నో, కాబట్టే మిమ్మల్ని కలవడానికి ఓకే అన్నాను. బట్ ఇప్పుడు మీరు చెప్పిందంతా గతం కదా. లాస్ట్ 2 years నుంచి మీ కంపెనీ నుంచి ఏ మోడల్ విన్ కాలేదు. సో రిప్యుటేషన్ లేని మీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్. లాస్ట్ 2 yearsగా విన్ కాలేదన్నమాట నిజం సార్. కాకపోతే ఈసారి అలా జరగదు. రెప్యుటేషన్ లేని కంపెనీ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మీ అనుభవం కరెక్టే సార్. బట్ 2 yearsగా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఓటమిని చూడాల్సి వచ్చింది. అయితే ఆ ఓటమి నుంచి ఇప్పుడు మేము పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సిన్సియర్గా కష్టపడి ఈసారి కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. సార్, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. అవును సార్, ఒకవేళ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే, ఈ కాంపిటీషన్లో ఓడిపోతే కనుక మీరు స్పాన్సర్ చేసిన మనీని మళ్ళీ తిరిగి రిటర్న్ చేస్తాను. గుడ్డు, షీని కూడా స్పాన్సర్ చేయడానికి ఒప్పుకోకపోతే చాలా కష్టం. ఒప్పుకుంటే థింక్ పాజిటివ్. ఓకే, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. అయితే ఈ కాంపిటీషన్లో మీ కాన్సెప్ట్ ఏంటి? మీరు ప్రజెంట్ చేయాలనుకున్న డిజైన్స్ ఏంటి? టోటల్ మెటీరియల్ నాకు మెయిల్ పంపించండి. దాన్ని బట్టే టేక్ ఏ డిసిషన్. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాం. ఏమైంది బేబీ? నువ్వింతలా ఫీల్ అవుతున్నావంటే ఆ పల్లవి వల్ల మళ్ళీ ఏమైనా జరిగిందా? ప్రత్యేకంగా చెప్పాలా? అది ఉన్నదే నన్ను అవమానించడానికి కదా. అవమానించిందా? అవును, కాలేజీలో డాన్స్ కాంపిటీషన్స్ నేను పేరిస్తే ఆ పల్లవి కూడా పేరిచ్చింది. డాన్స్ కాంపిటీషన్కి పల్లవి పేరిచ్చిందా? హ్మ్. దానమిచ్చిన దేవస్థానం ఏనుగులా ఉంటుంది. అది డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఏంటి బేబీ?
ఆ విషయం దానికి అర్థమయ్యేలా చెయ్యాలని, అందరిలో తనని అవమానించాలని ప్లాన్ చేశాను. కానీ అందరూ నన్ను చూసి నవ్వేలా చేసింది. అది సింగింగ్ కాంపిటీషన్లో అయితే గెలిచింది, కానీ డాన్స్ కాంపిటీషన్లో పల్లవి గెలవకూడదు మమ్మీ. గెలిచే అవకాశమే లేదు. సింగింగ్ కాంపిటీషన్లో అంటే జడ్జిగా వచ్చిన ఆ గుండమ్మ కుట్ర చేసి కాంపిటీషన్లో నిన్ను విన్నర్గా ప్రకటిస్తే నీకు ఎక్కడ పేరొచ్చేస్తుందేమోనని, సింగర్గా తనని నువ్వు ఎక్కడ మించిపోతావేమోనని భయంతోనే ఆ పల్లవి గెలిచినట్లుగా ప్రకటించింది. కానీ ఇక్కడ అలా జరగదు. డైనోసార్తో డాన్స్ చేస్తే ఎంత బలమైన స్టేజ్ అయినా ఆగుతుందా? ఆ పల్లవి డాన్స్ చేసినా అంతే. అంతే అని ఊరుకుంటే కాదు మమ్మీ. ఎందుకు ఊరుకుంటాను? నీ గెలుపు కోసం, ఆ పల్లవి అందరిలోనూ నవ్వుల పాలవ్వటం కోసం ఏదైనా చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను. యూ డోంట్ వరీ బేబీ. ఈ మూమెంట్ ఎంత బాగుందో. ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళంతా. నేను చేయగలనా? చేయకపోతే కాంపిటీషన్లో ఎలా గెలవగలను? ఏం చూస్తుంది? పల్లవి, అమ్మా, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అది ఏంటి ఫోన్ చూసి ఏదో చికాకు పడుతున్నట్టునో? అదేం లేదు సార్. పల్లవి, ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా అది ఇవ్వు. డాన్స్ వీడియో చూస్తున్నావేంటి? కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయమ్మా. పేరిచ్చాను కానీ డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలా అనుకున్న దానివి పేరెందుకు ఇచ్చావు పల్లవి? అంటే నేను కూడా డాన్స్ చేయగలనని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది అంటున్నావు కాబట్టి పేరిచ్చావు. ఇంకేంటి? అంటే నమ్మకం వేరు, ప్రాక్టికల్ వేరు కదమ్మా. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది కదా. ఏదైనా చేయాలి అంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అన్నీ నేర్పిస్తుంది. అవును, మీ అమ్మ నీకు డాన్స్ నేర్పిస్తుంది. అమ్మా, మీ అమ్మకి పాటలు పాడటం ఒకటే వచ్చు అనుకుంటున్నావా? తను మంచి డాన్సర్ కూడా. నిజమా అమ్మా? హ్మ్. తీసుకో.